ఈ వీడియోలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2025కి సంబంధించి డేటాను, ఫొటోస్ను, వీడియోస్ను లీప్ యాప్లో అన్ని పాఠశాలల వారు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ లీప్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వద్ద ఈ లీప్ యాప్లో డైస్ కోడ్కి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే ఉందో సేమ్ అదే పాస్వర్డ్ను ఇక్కడ ఇచ్చేసేసి ముందుగా ఈ లీప్ యాప్లోకి ఈ విధంగా డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ టైల్స్లో గవర్నెన్స్ అని ఉంది కదా, ఈ టైల్ని ఓపెన్ చేయండి. తర్వాత నెక్స్ట్ సమగ్ర శిక్ష ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి పీటీఎం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఈ పీటీఎంని ఓపెన్ చేయండి. అప్పుడు మనకి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి 5 రకాల ఆప్షన్స్ దీంట్లో కనిపిస్తాయి. పీటీఎం ఇన్వైటీస్, కండక్ట్ పీటీఎం, విట్నెస్ రిజిస్ట్రేషన్, క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్, పేరెంట్స్ అటెండెన్స్. ఈ 5 రకాల ఆప్షన్స్ ఓపెన్ చేసేసి మనం డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 5 రకాల ఆప్షన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది అన్ని పాఠశాలల వారు ఇదివరకే చేసుకొని ఉండి ఉంటారు. ఒకవేళ విట్నెస్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దీనిని ఓపెన్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ విట్నెస్ ఫామ్ని ఫిల్ చేసేసి విట్నెస్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందు ఈ విధంగా విట్నెస్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయగానే ఒక సింపుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం విట్నెస్ని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగానే మనం ఐడెంటిఫై చేసి ఉంటాం కదా, ఆ విట్నెస్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇక్కడ విట్నెస్గా టీచర్స్, పేరెంట్స్ ఈ విధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఉండకూడదు. విట్నెస్గా మన గ్రామానికి సంబంధించి సర్పంచ్ కానీ, ఎంపీటీసీ మెంబర్ కానీ, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అదేవిధంగా డోనారు, అల్యూమిని, ఈ విధంగా ఎవరైనా సరే మన స్కూల్ కమ్యూనిటీలో ఉన్న వారిని మనం విట్నెస్గా రిజిస్ట్రేషన్ చేయవచ్చు. ఇక్కడ విట్నెస్గా రిజిస్ట్రేషన్ చేయడానికి వారి యొక్క పేరు ఇస్తాము. నెక్స్ట్ వారి యొక్క జెండరు, వారి యొక్క మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, డిజిగ్నేషన్, వీటన్నిటికీ స్టార్ మార్క్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సేఫ్ మిస్ ఐడికి స్టార్ మార్క్ లేదు. అదేవిధంగా వారికి ఏమైనా ఐడి కార్డు ఉంటే ఐడి కార్డుని ఇక్కడ మనం ఫోటో తీసి అటాచ్ చేస్తాము. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి విట్నెస్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనం విట్నెస్ రిజిస్ట్రేషన్ను ఈ కార్యక్రమం జరిగే 2-3 రోజుల ముందుగానే మనం ఈ విట్నెస్ రిజిస్ట్రేషన్ను చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా విట్నెస్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే పీటీఎం ఇన్వైటీస్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇదేంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఎవరెవరిని మనం ఇన్వైట్ చేయాలనుకుంటున్నామో వారందరినీ ఇక్కడ ముందుగా యాడ్ చేయాలి. అంటే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే ముందుగా మనం ఇన్విటేషన్స్ ఇస్తాం కదా, ఎవరెవరినైతే మనం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి ఆహ్వానిస్తున్నామో వారందరినీ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయడానికి ఇక్కడ ఏ విధమైన సమావేశం నిర్వహిస్తారని చెప్పి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, దీంట్లో మెగా పీటీఎం అని చెప్పేసి దీనిని కంపల్సరీగా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇన్వైటీస్లో మన పాఠశాలలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, పాఠశాల సిబ్బంది అందరూ ఆహ్వానితులే. కాబట్టి వీరిని మనం స్పెషల్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పేరెంట్స్ను, ఎస్ఎంసీ సభ్యులు, టీచర్స్ వీరందరూ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయిపోతారు. అదేవిధంగా వీరందరికీ కూడా డిజిటల్ ఇన్విటేషన్ అనేది SMS రూపంలో వారికి పంపించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం వీరు కాకుండా ఇతరులను ఎవరైనా ఆహ్వానించుటకు ఇక్కడ డేటాను జోడించండి అని చెప్పి ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎంచుకోండి అని ముందు చూసారా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ దీంట్లో మనం తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, మన పాఠశాల యొక్క టీచర్స్ కాకుండా ఇంకా ఎవరెవరిని పిలవచ్చు అంటే దాతలను పిలవచ్చు, పూర్వ విద్యార్థులను పిలవచ్చు, అధికారులను పిలవచ్చు, ప్రజాప్రతినిధులను పిలవచ్చు, ఇంకా ఎవరైనా సరే అదర్స్ ఉంటే ఇతరులను కూడా పిలవచ్చు. కాబట్టి వారందరికీ ఇన్విటేషన్స్ మనం డిజిటల్గా పంపాలన్నా లేదంటే వారందరినీ ఇన్వైట్ చేస్తున్నాం కాబట్టి వారి పేర్లు యాడ్ చేయడానికి ముందుగా 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. దాని కొరకు ఫస్ట్ డోనార్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, దాతల మీద ప్రెస్ చేయండి. అప్పుడు వారి యొక్క పేరు ఇవ్వండి. నెక్స్ట్ వారి యొక్క హోదా, వారికి ఏమైనా డిజిగ్నేషన్ ఉంటే ఇవ్వండి. నెక్స్ట్ వారి యొక్క అడ్రస్, మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడ ఎవరినైతే యాడ్ చేస్తామో వారందరికీ డిజిటల్ ఇన్విటేషన్ అనేది SMS రూపంలో CSE వారు పంపించడం జరుగుతుంది. మన పాఠశాల యొక్క పేరుతో పేరు, హోదా, అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ దాతల కింద ఆ పేరు అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. నెక్స్ట్ మరలా ఇంకొకరిని యాడ్ చేయడానికి మరలా డేటాను జోడించండి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఎంచుకోండి మీద క్లిక్ చేయండి. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మరలా ఇదే విధంగా దాతలను యాడ్ చేయండి. అదేవిధంగా పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకోండి, పూర్వ విద్యార్థులు అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ ఇందాక ప్రాసెస్లోనే పేరు,
హోదా, డిజిగ్నేషను, అడ్రస్, ఫోన్ నెంబరు ఇవ్వండి. నెక్స్ట్ అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇంకా ఎవరైనా ఉంటే ఇతరులు అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని ఈ డేటాను ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం పీటీఎం ఇన్వైటీస్ ఈ ఆప్షన్లో మనం దాతల్ని, పూర్వ విద్యార్థుల్ని, అధికారులని, ప్రజాప్రతినిధుల్ని ఈ విధంగా మనకి కావాల్సిన వారందరినీ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇలా మనం పీటీఎం ఇన్వైటీస్లో డేటాని యాడ్ చేసిన తర్వాత మరలా మోడిఫికేషన్ అనేది చేయాలనుకుంటే మరలా ఈ పీటీఎం ఇన్వైటీస్లోకి వచ్చేసేసి మీరు డిలీట్ చేయవచ్చు. డిలీట్ చేయడానికి ఇక్కడ డిలీట్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. మరలా యాడ్ చేయాలంటే డేటాను జోడించడం మీద క్లిక్ చేసేసి మరలా మనం ఆ ఇన్వైటీస్ని యాడ్ చేసుకోవచ్చు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నామో వారందరినీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ కండక్ట్ పీటీఎం, దీనిని ఓపెన్ చేయాలి. ఈ కండక్ట్ పీటీఎంలో ఇక్కడ పీటీఎం, మెగా పీటీఎం రెండు వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ జరిగేది మెగా పీటీఎం కాబట్టి మెగా పీటీఎంని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నిర్వహించిన స్థితి అంటే నిర్వహించామా, నిర్వహించలేదా. ఈ కండక్ట్ పీటీఎం ఆప్షన్ ఎప్పుడు ఓపెన్ చేయాలంటే ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏ రోజైతే మనం నిర్వహిస్తున్నామో మన పాఠశాలలో ఆ రోజు మాత్రమే మనం ఈ ఆప్షన్ ఓపెన్ చేసేసి ఈ డేటాని సబ్మిట్ చేయాలి. కాబట్టి మనం ఒకవేళ ఆ రోజు నిర్వహించామనుకోండి నిర్వహించామని చెప్పిస్తాం, నిర్వహించలేదనుకోండి నిర్వహించలేదు అని చెప్పిస్తాము. అప్పుడు రీజన్ని ఇక్కడ మనం టైప్ చేయాలి, ఎందుకు నిర్వహించలేదు. కాబట్టి నిర్వహిస్తే మాత్రం నిర్వహించామని చెప్పి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీటింగ్ జరుగుతేది అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎంసి సభ్యుల హాజరు ఇక్కడ సెలెక్ట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఇదివరకే ఎస్ఎంసి మెంబర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా లీప్ యాప్లో, వారందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే వారందరూ ఇక్కడ యాడ్ అవుతారు. అంటే వీరందరూ ఈ పీటీఎం మీటింగ్కి అటెండ్ అయినట్లే అన్నమాట. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసేసి ఎస్ఎంసి సభ్యుల హాజరుని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి. ఒకవేళ వీరిలో ఎవరైనా రాలేదనుకోండి మనం డీసెలెక్ట్ చేయవచ్చు. ఫైనల్గా ఈ ఎస్ఎంసి సభ్యుల హాజరుని కూడా మనం కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ క్రింద కన్ఫర్మ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు వారందరూ కూడా యాడ్ అవుతారు. ఒకవేళ ఈ ఎస్ఎంసి సభ్యుల హాజరు వద్ద పేర్లు ఏమైనా తప్పున్నా లేదంటే ఏమైనా మనం సరిచేయాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బ్యాక్కి వెళ్ళండి. దీంట్లో ఇదే గవర్నెన్స్ సమగ్ర శిక్షలోనే ఇక్కడ ఉంటుందన్నమాట స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇదేంటంటే ఇదివరకే మనం ఈ లీప్ యాప్లో ఎస్ఎంసి మెంబర్స్ సంబంధించి చైర్పర్సన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరెవరు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఎవరు, కోఆప్టెడ్ మెంబర్స్ ఎవరు అనేది మనం ఇదివరకు ఈ లీప్ యాప్లో మనం రిజిస్ట్రేషన్ చేసేసాము. ఆ డేటాలో కనుక ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మీరు ఈ ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్లోకి వచ్చేసేసి మోడిఫై చేసుకోండి. తర్వాత నెక్స్ట్ దాతల హాజరు వివరాలు, అంటే ఇందాక మనం దాతలను యాడ్ చేసాం కాబట్టి వారు ఇక్కడ మనకి కనిపిస్తారు. కాబట్టి ముందుగా మనం ఆ పీటీఎం ఇన్వైటీస్లో ఎవరినైతే యాడ్ చేస్తామో వారందరూ ఇక్కడ వస్తారనమాట. ఎందుకంటే వారిని మనం ఇన్వైట్ చేశాం కాబట్టి దాతల హాజరు వివరాల వద్ద మనం ఇందాక ఎవరి పేరైతే యాడ్ చేశామో ఆ పేరు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వారు ఆ రోజు కనుక పీటీఎం మీటింగ్ జరిగే రోజు అటెండ్ అయితే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ రోజున అప్పుడు మనం వారిని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాం. అదేవిధంగా పూర్వ విద్యార్థుల హాజరు, ఇందాక మనం పూర్వ విద్యార్థుల వద్ద మనం ఎవరినైతే యాడ్ చేసామో వారందరి పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. కాబట్టి ముందుగా పీటీఎం ఇన్వైటీస్లో డేటాని కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అనేది. అప్పుడు ఇక్కడ మనకి వారందరి పేర్లు ఇక్కడ మనకు వస్తాయి. అదేవిధంగా అధికారుల హాజరు వివరాలు కూడా వస్తాయి. వారు అటెండ్ అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాము. అదేవిధంగా ప్రజాప్రతినిధులు దగ్గర కూడా మనం ఇందాక యాడ్ చేసాం కదా, వారు కూడా ఇక్కడ మనకి కనిపిస్తారో వారిని కూడా కన్ఫర్మ్ చేస్తాము. అదేవిధంగా ఇతరుల వద్ద ఇందాక ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఏమీ చూపించలేదు. కాబట్టి ఈ విధంగా మనం పీటీఎం ఇన్వైటీస్లో ఎవరినైతే యాడ్ చేస్తామో వారందరూ ఇక్కడ వస్తారనమాట. అదేవిధంగా ఇతరుల హాజరు సంఖ్య, ఇంకా మీరు కాకుండా ఇంకా ఎవరైనా సరే వచ్చారనుకోండి, ఎంతమంది వచ్చారనేది ఇక్కడ మనం నెంబరింగ్ ఇస్తాం అనమాట. అంటే గ్రామస్తులు ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఆ మీటింగ్కి మనం ఆ నెంబర్ ఇవ్వవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఎవరైనా సరే సూచనలు, సలహాలు, ఆరోపణలు కానీ, అభినందనలు కానీ, అభిప్రాయాలు కానీ నమోదు చేయాలంటే ఇక్కడ మనకి యాడ్ ఆప్షన్ ఉంటుంది. మనం కంపల్సరీగా ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. దాని కొరకు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా ఒక సింపుల్ ఫామ్ వస్తుంది. దీంట్లో ఎవరైతే ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో వారి యొక్క పేరు,
ఇక్కడ మనం టైప్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఎంచుకోండి వద్ద ఎవరు ఇస్తున్నారు అనేది, అంటే అక్కడ ఈ ఫీడ్బ్యాక్ అనేది తల్లిదండ్రులు ఇస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనం తల్లి సంరక్షకురాలు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అది తండ్రి ఇస్తుంటే తండ్రి సంరక్షకుడు, అదే ఎస్ఎంసీ మెంబర్స్ ఇస్తే ఎస్ఎంసీ సభ్యుడు, ఎవరైనా డోనార్స్ ఇస్తే డోనార్స్, పూర్వ విద్యార్థి అయితే పూర్వ విద్యార్థి, అధికారులు ఇతరులు. ఈ విధంగా మనం ఇందాక మనం ఇన్విటేషన్స్లో ఎవరైతే యాడ్ చేసామో వారందరూ ఇక్కడ వస్తారనమాట. వారి వద్ద మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామో వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ హోదా వద్ద వారి యొక్క డిజిగ్నేషన్ ఇస్తాము. నెక్స్ట్ అడ్రస్ ఇస్తాము, మొబైల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం టైప్ చేస్తామన్నమాట. వారు ఏ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సూచనలు ఇచ్చారా, సలహాలు ఇచ్చారా, ఆరోపణలు ఇచ్చారా, అభినందనలు ఇచ్చారా, అభిప్రాయం ఇచ్చారా, అలా మనం ఏది ఇస్తే ఆ మ్యాటర్ని ఇక్కడ మనం యథాతథంగా ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకరి వద్ద ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకోండి, మరలా యాడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇంకొక పేరు అనేది ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున యాడ్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, డిలీట్ చేయడానికి ఇక్కడ మనకి డిలీట్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనం కంపల్సరీగా ఫీడ్బ్యాక్ కూడా ఎస్ఎంసీ మెంబర్స్ వద్ద కానీ తల్లిదండ్రుల వద్ద కానీ ఈ విధంగా మీటింగ్కి ఎవరైతే వచ్చారో వారి వద్ద నుంచి మనం ఈ విధంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఫైనల్గా ఇక్కడ ఈ డేటా మొత్తం ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కండక్ట్ పీటీఎం అనే ఆప్షన్ని మనం మీటింగ్ జరిగిన రోజు, అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిన రోజు మాత్రమే ఓపెన్ చేసి ఈ డేటాని ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్. ఇక్కడ మనం మన పాఠశాలలో జరిగే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఫొటోస్ను వీడియోస్ను ఇక్కడ మనం ఈ క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ ఆప్షన్ ద్వారా మనం అప్లోడ్ చేయాలి. దాని కొరకు ఈ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు నెక్స్ట్ సెలెక్ట్ వన్ అని చెప్పి వీడియోనా ఫొటోస్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ మీరు వీడియో మీద క్లిక్ చేశారనుకోండి, అప్పుడు అక్కడ మనకి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈవెంట్ జరిగేటప్పుడు మనం లైవ్లోనే 30 నుంచి 40 సెకండ్స్ వరకు ఒక వీడియోని క్యాప్చర్ చేసేసి ఇక్కడ వీడియోలో అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ని మీరు మర్చిపోకుండా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఈవెంట్ జరిగేటప్పుడే ఇక్కడ వీడియో అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇమేజెస్ని కూడా సబ్మిట్ చేయాలి. ఇమేజెస్ని సబ్మిట్ చేయడానికి అక్కడ మనకి ఫొటోస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయాలి. దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 3 రకాల ఫొటోస్ని క్యాప్చర్ చేయమని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం ఈ ఫొటోస్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 రకాల ఆప్షన్స్ వస్తాయి, గ్యాలరీ, కెమెరా. అంటే ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం తీసుకున్న గ్యాలరీలోంచి మన యొక్క మెమరీ కార్డులోంచి మనం ఫొటోస్ని అప్లోడ్ చేయవచ్చు. లేదు లైవ్లోనే మన ఫొటోస్ని క్యాప్చర్ చేయాలనుకుంటే కెమెరా మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా లైవ్లో ఫొటోస్ని అయినా సరే క్యాప్చర్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ ఫొటోస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులు, అతిథులు వీరందరూ ఉన్నప్పుడు మనం ఒక గ్రూప్ ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాలి. దాని కొరకు ఎదురుగా కెమెరా సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మన ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఫోటో వచ్చేసరికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరస్పర చర్చలు జరుగుతున్నప్పుడు మనం ఒక ఫోటోని క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఫోటో తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు, ఇంకా అతిథులు వీరందరినీ కలిపి మనం ఒక గ్రూప్ ఫోటో అనేది తీయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం క్యాప్చర్ వీడియో అండ్ ఇమేజెస్ ఆప్షన్ని ఉపయోగించేసేసి మనం వీడియో 40 సెకండ్స్ ఉండే విధంగా వీడియోని, ఫొటోస్ని ఈ విధంగా మనం సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ పేరెంట్స్ అటెండెన్స్. ఇదేంటంటే ముందుగా దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మన పాఠశాలలో ఉన్న తరగతులు, సెక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. మీరు 1 by 1 ఓపెన్ చేయండి. ఇదేంటంటే ఇక్కడ మనం ఓపెన్ చేసిన తరగతి ఆ సెక్షన్లో ఉన్న విద్యార్థులు మనకు కనిపిస్తారు. ఆ విద్యార్థికి ఎదురుగా ఫాదరు, మదరు, FM అని చెప్పి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫాదర్ వస్తే ఆ విద్యార్థికి సంబంధించి అక్కడ మనం Fని సెలెక్ట్ చేయాలి, అంటే అటెండ్ అయినట్లు. అదే మదర్ వచ్చారనుకోండి Mని సెలెక్ట్ చేసుకోవాలి. అదే ఇద్దరు వచ్చారనుకోండి FOM రెండింటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి మీరు సెలెక్ట్ చేయకుండా బ్లాంక్గా వదిలేసేయండి. ఈ విధంగా మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి పేరెంట్స్ ఎవరైతే వచ్చారో వారందరి యొక్క అటెండెన్స్ను ఈ విధంగా మనం కంపల్సరీగా తీసుకోవాలి. ఈ విధంగా మనం అటెండెన్స్ను తీసుకోగానే ఈ అటెండెన్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి విట్నెస్ రిజిస్ట్రేషన్ చేశాం కదా, వారి యొక్క లాగిన్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ అటెండెన్స్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ విధంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజున లీప్ యాప్లో ఈ విధంగా ముందుగా ఏం చేయాలంటే పీటీఎం ఇన్వైటీస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మీటింగ్ జరిగే సమయంలో ఫొటోస్ని వీడియోస్ని క్యాప్చర్ చేయాలి. నెక్స్ట్ కండక్ట్ పీటీఎంలోకి వెళ్ళిపోయి ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఈ కండక్ట్ పీటీఎంలో ఉన్న ఈ డేటాని ఆ జరిగే రోజున మనం ఈ డేటాని సబ్మిట్ చేస్తాము. తర్వాత పేరెంట్స్ యొక్క అటెండెన్స్ని కూడా తీసుకుంటాము. ఫైనల్గా విట్నెస్ యొక్క లాగిన్లో ఈ పేరెంట్స్ యొక్క అటెండెన్స్ను అప్రూవ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2025కి సంబంధించి ఈ డేటాను, ఫొటోస్ను, వీడియోస్ను ఈ విధంగా లీప్ యాప్లో ఈ విధంగా సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది.